హాయ్ అండి. వెల్కమ్ టు ఎవ్రీబడి. ఈరోజు మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. చాలామంది నువ్వు చాలా బాగా వంట చేస్తావు కదా జయ, నువ్వు కూడా వంటలు చేసి పెడితే మేము కూడా అద్భుతమైన రుచులున్న వంటలు తింటాం కదా, మెయిన్గా ఆంధ్ర రుచులు అని నన్ను అడగడం జరిగింది. చాలా కాలం ఆలోచించి సరే మనం కూడా చేద్దామనే నిర్ణయానికి వచ్చాను. నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, రుచులు ఎలా ఉన్నాయో కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఈరోజు మరి చికెన్ రోస్ట్ గురించి నేను వండి చూపించాలనుకుంటున్నాను. ఈ వంటకి చికెన్ రోస్ట్ అంటే నిత్యము మసాలాలతో, బిర్యానీలతో, ఈ హాట్ సమ్మర్లో అలసిపోయిన వాళ్ళు, చాలామందికి మసాలాలు పడవు, మాకు ఇది ఆరోగ్యంగా లేదు అనే వాళ్ళకి ఈ రెసిపీ అద్భుతమైన రెసిపీ. మొట్టమొదటిగా చికెన్ రోస్ట్కి కావలసిన పదార్థాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఇదిగో, ఇది 1/2 కేజీ చికెన్ అండి, ఇది 1/2 కేజీ చికెన్ అండి. అరగంట ముందు దీన్ని అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్టు, నిమ్మరసం వేసి నానబెట్టడం జరిగింది. తర్వాత ఇందులో కావలసిన పదార్థాలు 3 ఉల్లిపాయలు, అది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గరం మసాలా అంటే లవంగాలు, యాలకులు, దాసం చెక్క, జీలకర్ర, మొత్తం ధనియాలు ఇవన్నీ కలిపి చేసిన పొడి. ఇది తెలిసిందే కారం, ఇది పసుపు, ఇది సాల్ట్. బేసికల్గా కారం వెయ్యం. ఇదిగో ఈ యొక్క మన రోస్ట్కి వేయాల్సింది ఏంటంటే ఎండు మిరపకాయలు. ఈ ఎండు మిరపకాయల్లో మనం వేస్తాం. మరొకటి ఏంటి అంటే ఇదిగో ఆయిల్. నేను ఆలివ్ ఆయిల్తో వండుతూ ఉన్నాను, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది ఆలివ్ ఆయిల్ అంటారు. ఇది ఏమైనా తాలింపు పెట్టాల్సిన పని లేదు, కానీ రోస్ట్ రెడీ అయిపోతుంది. ముందుగా స్మాష్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్తో అరగంట సేపు నానబెట్టిన ఈ చికెన్లో లైట్గా పసుపు వేస్తున్నాను. చూడండి, చిటికెడు పసుపు అంటారు కదా, ఆనియన్స్ వేస్తున్నాను. ఈ కర్రీలో కారం ఉండదు, కానీ ఎండుమిరపకాయలు వేస్తాం. ఎండుమిరపకాయలు మీకు ఎంత కారం కావాలనుకుంటే, కారం ఎక్కువ తినేవాళ్ళు, స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి. కానీ నేను ఇదిగో ఒక 2 డజన్లు ఎండుమిరకాయలు వేస్తున్నాను. సాల్ట్ కూడా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళే వేస్తాం కదండి, ఎప్పుడు తక్కువే వేసుకోవాలి. కర్రీలో తక్కువైతే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా కలపాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎండుమిరకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసాను నేను. వేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఫైనల్గా వేపుడంటే ఆయిల్లో దేవుతాం, మరి రోస్ట్ అవ్వాలంటే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేయాలి. ఆయిల్ కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకుంటే, తక్కువ వేస్తే మటుకు టేస్ట్ ఉండదు, ముందుగానే చెప్తూ ఉన్నాను. దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎందుకు అని మీకు ఐడియా రావచ్చు, వేపుడు కదా రోస్ట్ కదా అని. వాటర్లో డ్రై అయ్యే రోస్ట్ ఇది, ఎందుకంటే ఎండుమిరకాయలు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత దాని కలర్ కానీ దాని కారం కానీ దీనికి పడుతుంది. పడుతున్నప్పుడు సూపర్ డూపర్ టేస్ట్ వస్తుంది, అద్భుతం అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసాను, చూసారు కదా. ఈ విధంగా చేసిన తర్వాత ఇది మూత పెట్టేయాలి. ఇది బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు దానికదే రోస్ట్ కింద అయిపోతుంది. రోస్ట్ కింద అయినప్పుడు మనం ఒకసారి కలబెట్టేస్తే సూపర్ డూపర్ చికెన్ రోస్ట్ రెడీ. రోస్ట్ అవడం మొదలైంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా కలపాలి. చూసారా, మనం వేసిన ఆయిల్ ఇలా పైకి తేలిపోతుంది. అప్పుడు ఆయిల్లో ముక్కలు డీప్ ఫ్రై అవుతాయి, మామూలుగా ఉండదుగా టేస్ట్. తర్వాత చేద్దాం. రెడీ అయిపోయింది చికెన్ రోస్ట్. చూడండి, మనం ఎంతో వాటర్ వేస్తాం, ఇది కలర్ఫుల్గా చాలా అందంగా తయారైంది. టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. వెల్లుల్లిపాయ చేసిన మేలట తల్లి కూడా చేయదంట, కాబట్టి నేను ప్రతి కూరలో కూడా కంపల్సరీగా వెల్లుల్లిపాయ వేస్తాను. అయితే స్మాష్ చేసిన వెల్లుల్లిపాయలు ఇవి కొద్దిగా వేద్దాం. తురుము, పచ్చి తినమంటారు కదా డాక్టర్స్, ఈ ఫేవర్ వస్తుంది. పచ్చిది తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది, కర్రీ అద్భుతంగా ఉంటుంది. గరం మసాలా అసలు వేయకూడదు, లైట్గా వేస్తున్నాను. మసాలా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇలా తింటేనే దీని టేస్ట్ తెలుస్తుంది. ఇది పుల్కాలో తినచ్చు, చపాతీలో తినచ్చు, సాంబార్ రైస్లో కూడా తినచ్చు. ఓకే,
చికెన్ రోస్ట్ రెడీ. ఇప్పుడు తీసేద్దాం ఒక బౌల్లోకి. ఇది నా ఫేవరెట్ డిష్. ఐ లైక్ వెరీ మచ్ దిస్ చికెన్ రోస్ట్. ఇంకెందుకు ఆలస్యం, మీరు తినేయండి, వండండి, తినండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకేనా? బాయ్. మరి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.